డబ్బులు సంపాదించినా ఎంత చేసినా అంటే ఈ టైంలో ఇట్లాంటి పీక్ స్టేజ్లో హెల్ప్ చేయకపోతే లాభం లేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మదర్ లేదు, అది బాధ చాలా ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లం మా ఊర్లో అంటే మా వార్డులో ఎవరికి ఉండకూడదు. అంటే సరి అయిన టైంలో ట్రీట్మెంట్ జరిగింటే నేను మా మదర్ని ఈరోజు బతికించుకోగలుగుతాను. మా ఊరు మహబూబ్నగర్ కూతవేట్ దూరంలో ఉన్న ఎక్కడో టౌన్కి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం ఉన్నట్టే ఉంది. నిజానికి చెప్పాలంటే రాజకీయ గురువు ఎవరంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఖచ్చితంగా నిలబడతా. ఈ 5 సంవత్సరాలు మా చిపిటిపల్లి వార్డుని నెంబర్ 1 పొజిషన్లో తీసుకురావడానికి శాయశక్తులు కృషి చేస్తాం. నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ 4లో అయితే ఉన్నాం. ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి రిజర్వేషన్స్ అయితే పూర్తయినాయి. త్వరలోనే షెడ్యూల్ కూడా రాబోతూ ఉంది. దీనికి సంబంధించి జనరల్ రిజర్వేషన్ కావడంతో పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. దీంట్లో బలంగా జనరల్లో పబ్లిక్ పల్స్లో అయితే కోస్గి శివప్రసాద్ రెడ్డి గారి పేరు అయితే వినబడతా ఉంది. మరి వారి మాటల్లోనే ప్రజల నుంచి ఏదైతే వారి నోటిలో అనుకుంటున్నారో, మరి ఒకవేళ పార్టీ ఆదేశిస్తే కావచ్చు వారు బరిలో ఉండడానికి కారణం ఏంటి, ఉంటారా ఉండరా, ఒకవేళ నిలబడి పార్టీ అధిష్టానం కావచ్చు ప్రజల ఆశీస్సులతో గెలిస్తే డివిజన్ కోసం ఏమేమి చేద్దామనుకుంటున్నారు, డివిజన్ ఈక్వల్ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు కూడా గతంలో కావచ్చు ప్రస్తుతం కూడా వారు చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. వీటన్నిటి గురించి వారిలో ఉన్న మరొక కోణం గురించి మన ప్రేక్షకుల ముందు పెట్టే ప్రయత్నం అయితే ఇద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఇంత బిజీ టైంలో కూడా టైం ఇచ్చినందుకు. ప్రస్తుతం మీ పర్సనల్ లైఫ్ తీసుకుంటే ఎక్కడి నుంచి అన్న మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే? మా ఫాదర్ కూడా ఎడ్యుకేటెడే, అతను కూడా BA కంప్లీట్ చేసి, మదర్ కూడా ఎడ్యుకేటెడ్ 7th స్టాండర్డ్. ఇంకా నేను MSc మ్యాథమెటిక్స్ అండ్ MSc కంప్యూటర్స్ ఆల్సో ఉస్మాన్ యూనివర్సిటీ. కంప్యూటర్స్ ఉస్మాన్ యూనివర్సిటీ. MSc మ్యాథ్స్ వచ్చేసి వెంకటేశ్వర్లో, తర్వాత MAd వచ్చేసి పాలమూరు యూనివర్సిటీలో. నేను యాజ్ ఏ 1.5 year బేడ్ కాలేజ్ లెక్చరర్ కూడా పనిచేసిన పల్లవి కాలేజ్ నంచల్ల గేట్. అంటే టీచింగ్ ఫీల్డ్లో సుమారు స్కూల్లో కానీ ట్యూషన్స్ కానీ 10-12 సంవత్సరాలు పనిచేసి, అంటే నా విద్యను అభ్యసిస్తూ పార్ట్ టైంగా, అంటే చేదోడు వాదోడుగా తల్లిదండ్రులకి, ఎందుకంటే వ్యవసాయ కుటుంబం పరిస్థితులు అంతంతగా ఉంటాయి కాబట్టి మా చదువుకుంటూ నాకు ఒక తమ్ముడు, ఆడు MBA B.Ed, అతను కూడా బ్యాంక్ ఎంప్లాయీ ఇక్కడ మహబూబ్నగర్లో వర్క్ చేస్తారు. ఇద్దరు మంచి ఎడ్యుకేషన్. మంచి ఎడ్యుకేషను, ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్టెడ్. అంటే అమ్మ నాన్న అట్లా ఫ్రెండ్, యాజ్ ఏ ఫ్రెండ్గా ఉంటుంది. అంటే మా ఆలోచన ఏంటి అంటే మేము ఎంత రిస్క్ నుంచి వచ్చినామో, ఇప్పుడు నేను నిరుద్యోగిని అనుకోను, చదువుకున్నా MSc MAd చేసినా కానీ ఉద్యోగం చేయాలని ఆలోచన లేదు, బిజినెస్ కూడా ఆలోచన లేదు. ఎందుకంటే నేను సుమారు ఇక్కడున్న రైల్వే స్టేషన్ 2012లో నిర్మించబడింది. ఇక్కడ ఈ VNR దగ్గర మేము సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాం. ఆజమ్ అండ్ సేట్ కంపెనీ మేము కలిసి సబ్ కాంట్రాక్ట్గా వర్క్ చేసినాం 2012లో. అక్కడ నాకు రైల్వేలో ఎంటర్ అయ్యి తర్వాత ఒక 4-5 పనులు చేయడం జరిగింది. లాస్ట్ 2021లో కూడా రైల్వే వర్క్ చేసినాం. అక్కడ నాకు ఫుల్ స్టాప్ ఏంటంటే కోవిడ్ అటాక్ అయింది. ఆ కోవిడ్లో అంటే ఫ్యామిలీ మొత్తం అటాక్ అయింది. క్రిటికల్ పొజిషన్లో నేను మా మదర్ కోవిడ్లో చనిపోవడం. ఇంకా అక్కడ నుండి అంటే నాకు అక్కడ ఏర్పడింది ఏంటంటే, మనం ఎన్ని డబ్బులు సంపాదించినా ఎంత చేసినా అంటే ఈ టైంలో ఇట్లాంటి పీక్ స్టేజ్లో హెల్ప్ చేయకపోతే లాభం లేదు అనేది నాకు ఒకటి ఏర్పడింది. మీకు ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్య ఇంట్లో జరగకూడదు. ఎందుకంటే స్టిల్ నౌ 2021లో మా మదర్ చనిపోయింది. మేము మా మదర్ లేని లోటు ఇప్పటికి కూడా తీర్చుకోలేకపోతుంది. అంటే ఇట్లాంటి, అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మదర్ లేదు, అది బాధ చాలా ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లం మా ఊర్లో అంటే మా వార్డులో ఎవరికి ఉండకూడదు. అంటే చనిపోయేదానికి ఎవరు అది కాదు కానీ అంటే సరి అయిన టైంలో ట్రీట్మెంట్ జరిగింటే నేను మా మదర్ని ఈరోజు బతికించుకోగలుగుతాను.
సో ఈ కనీస వసతులు ఏవైతే ఉన్నాయో అవి లేకపోవడం వల్ల లేకపోవడం ఇబ్బంది ఉంది. సుమారు మనం ఇక్కడ నుండి అక్కడ వరకు సుమారు ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుంది. అక్కడ మన డాక్టర్ అప్రోచ్ వచ్చే వాళ్ళకి ఒక 1/2 అవర్ పడుతుంది. అంటే సుమారు 1.5-2 గంటలు టైం పడుతుంది. అంటే అందులో ఎన్ని పానాలు అంటే వితిన్ కొన్ని సెకండ్లో కూడా పానాలు పోయే ఉంటుంది కాబట్టి. సో మీరు ఇక్కడనే డ్యూటీపల్లి పుట్టారు, ఇక్కడ పరిస్థితులపైన సో మ్యాక్సిమం అవగాహన అయితే మీకు ఉంటుంది. సో ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి సమస్యలు మిమ్మల్ని ఇటువైపు లాగడానికి దోహదం చేశాయన్న? మెయిన్ సమస్య మా మదర్ చనిపోవడం. నేను అప్పుడు బలంగా అనుకున్నా, చనిపోయిన తర్వాత ఒక 6 నెలలు 7 నెలల వరకు కూడా నేను బయట రాలే. తర్వాత బయట వచ్చిన తిరిగిన సమస్యలు అంటే చూస్తున్నా కొంతమందికి ఇప్పటికి స్టిల్ మా ఊరు కూతవేట్ దూరంలో ఉన్న ఎక్కడో టౌన్కి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం ఉన్నట్టే ఉంది. అంటే మీరు కూడా చూసింటారు, ఊర్లో డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువనే ఉంది. రోడ్ల సమస్య ఉంది. తర్వాత మా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు నేను ఊరిని డెవలప్ చేసుకోవాలని ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికి మంచి రిలేషన్స్ ఉన్నట్టున్నాయి. కాకపోతే మీరు ఆయన ఎమ్మెల్యే బిఫోర్ ఫస్ట్ టర్మ్లో అయినప్పుడు కూడా ఆయనతో వర్క్ చేసినట్టు వర్క్ చేసి ఎట్లా ఉండే బాండ్? ఎప్పుడైనా కూడా ఆయనతో సత్సంబంధాలు మంచిగానే ఉన్నాయి. అంటే ఆయనతో ఏంటి అంటే చిన్నవాడు అయినా పెద్దవాడు అయినా పలకరింపు కానీ సమస్యని వెంబడే పరిష్కరించడం కానీ, ఇంకోటి కులమతాలు లేవు, ఇంకోటి పార్టీలు అనేది నేను బీఆర్ఎస్ నువ్వు కాంగ్రెస్ నువ్వు టీడీపీని అనేది లేదు. పార్టీలకు అతీతంగా అందరికీ పని చేస్తాడు. స్టిల్ నవ్వు అదే ప్రాసెస్ ఆయన చూసి నేను నేర్చుకోవడం జరిగింది. నిజానికి చెప్పాలంటే రాజకీయ గురువు ఎవరు అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. నేను సో ఇప్పుడు ప్రస్తుతం కూడా మన డ్యూటీపల్లిలో పెద్ద ఎత్తున మీ స్థాయికి తగ్గట్టు అయితే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మీ వంతు పాత్ర పోషిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే స్కూల్ పిల్లలకు సంబంధించి ఒక సిస్టమేటిక్ అందరూ ఒకే యూనిఫామ్లో ఉండాలనే కాన్సెప్ట్ కావచ్చు, అంగన్వాడీ చిన్న పిల్లలకు కూడా ఏదైతే డ్రెస్ కోడ్ విషయంలో ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ సాధ్యమైనంత వరకు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఎట్లా నావి ఎలక్షన్స్ వస్తున్నాయని చేస్తూ ఉన్నారా లేకపోతే ఎట్లా? నేను ఎలక్షన్ల ముందు నుంచి కూడా అతను వెంబడి తిరిగిన, ఊర్లో కూడా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. 800 పైచీలకు ఓట్లే వచ్చినాయి ఇక్కడ నుంచి, మంచి మెజార్టీ వచ్చింది. అయితే అతను వెంబడి తిరగడం అంటే ప్రతి స్పీచ్లో అబ్జర్వ్ చేస్తాను ఎమ్మెల్యే గారు ఏమంటాడంటే, ప్రతి స్పీచ్లో ముఖ్యమంత్రి మన జిల్లా వాడు ఉన్నాడు కాబట్టి మన మహబూబ్నగర్ అనేది తెలంగాణలో నెంబర్ 1 కావాలి అంటాడు. నేను ప్రతిసారి అబ్జర్వ్ చేస్తాను, ఏ ఊరికి పోయినా ఇది చేస్తా అది చేస్తా అంటాడు, చేస్తూనే ఉంటుంటాడు. నేను కూడా ఏంటంటే నాకు కూడా ఈగో హర్ట్ అవుతుంది. నా ఆలోచన కూడా ఏంటంటే ఆయన మహబూబ్నగర్ ఫస్ట్ కావాలంటాడు తెలంగాణలో. నా ఆలోచన కూడా మా డ్యూటీపల్లి వార్డు ఫస్ట్ కావాలి, మహబూబ్నగర్ అనేది ఫస్ట్ కనిపించాలని నా ఆలోచన అంతా అదే. ఎప్పటికున్నా ఈయన ఉన్నంత వరకు ఈ సమస్య డ్యూటీపల్లి వార్డు, డ్యూటీపల్లి కానీ అంబటిపల్లి కానీ ఎదురే కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఉండకూడదు. ఇంకా సుమారు 3 సంవత్సరాల వరకు ఉంది. ఆ 3 సంవత్సరాల్లో ఈ సమస్యలన్నీ తీర్చాలి నా ఆలోచన. నేను ప్రతిసారి ఆయన దగ్గర పోయినప్పుడల్లా అన్న మాకు వాటర్ ఫిల్టర్ ప్రాబ్లం ఉంది, అన్న మాకు ఈ సీసీ రోడ్ ప్రాబ్లం ఉంది, మాకు ఇది అని ప్రతిసారి ఇదే చెప్పడం జరుగుతుంది. కానీ చెప్పిన వెంబడే ఆయన మాకు ఇది ఇట్లా అని ఒక ప్రొసీజర్ చెప్తుంటాడు, ఇట్లా చేయమని చెప్తాడు ఈయన. సో ఒక కాన్సెప్ట్, ఒక విజన్తో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా కార్పొరేటర్ ఎలక్షన్ సంబంధించి హడావిడైతే నెలకొన్నారు. సో ప్రస్తుతం మీరు బరిలో ఉంటారని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. సో మేబీ అంటారు, కొంతమంది అంటారు. సో మొత్తానికి ఫైనల్గా ఉండాలనుకుంటున్నారా, ఉంటున్నారా? ఇక్కడ ముఖ్యంగా ప్రజల ఆశీర్వాదం ఒకటి, రెండోది పార్టీ కూడా ఆశీర్వదిస్తే బరిలో ఉండమని చెప్తే ఖచ్చితంగా బరిలో ఉంటా. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా నాకు మంచి అంటే ఫేత్ ఉంది, నువ్వు గెలవగలుగుతావు అంటే పబ్లిక్లో బాగుంది అంటే ఖచ్చితంగా నిలబడతా. ఈ 5 సంవత్సరాలు మా డ్యూటీపల్లి వార్డుని నెంబర్ 1 పొజిషన్లో తీసుకురావడానికి
శాయశక్తులు కృషి చేస్తాం. సో ప్రజల ఆశీస్సులు అధిష్టానం యొక్క అంటా ఉంటే 100% నిలబడి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉంది. ఒకవేళ మీరు గెలిస్తే ప్రజల ఆశీస్సులతోటి గెలిచిన తర్వాత దేవుటిపల్లి కోసం ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? నేను గెలిచిన మొదటి ఒక నెలలోనే మాకు మెయిన్ హాస్పిటల్, నేను ఎమ్మెల్యే గారు గెలిచిన వెంబడి కూడా నేను అడిగింది ఏంటంటే, అన్న మాకు ఒక హాస్పిటల్ కావాలంటే, అప్పుడు కూడా ఒక హాస్పిటల్ కట్టాలంటే నా నుంచి ఒక 2-3 లక్షలైనా కూడా నేను ప్రొవైడ్ చేస్తా, మా మదర్ పెన్ ప్రొవైడ్ చేస్తా అంటే, ఆయన అప్పుడు ఏమనంటే ఆ 2-3 లక్షలతో కలెక్టర్కి ఇద్దాం, మంచిగా హాస్పిటల్ ఒక పిహెచ్సి కడదాం, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి ఆయన ఈరోజు కూడా హాస్పిటల్ కట్టడానికి, హాస్పిటల్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నాడు. కాకుంటే మనకి ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం డిస్టర్బెన్స్, ఊర్లో డిస్టర్బెన్స్ వల్ల ఇంకా నిర్మించడం జరగలేదు. ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ హాస్పిటల్. రెండో విషయం ఏంటంటే, ఇప్పటికి కూడా మా ఊర్లో 2 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ప్రైవేట్ దాంట్లో ఉన్నాయి. అంగన్వాడీ ప్రభుత్వ స్థలాల్లో కానీ ప్రభుత్వ సంబంధించిన రూములు కానీ లేదు. డబల్ బెడ్రూమ్ విషయానికి వస్తే అక్కడ చాలామంది ఉంటారు, వాళ్ళకి ఒక 2 అంగన్వాడీ కేంద్రాలు నిర్మించాలి, ఒక చిన్న ప్రైమరీ స్కూల్ కావాలి. అక్కడ కూడా సీసీ రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం ఉంది, కొంత వాటర్ సమస్య ఉంది. అది కూడా అది పబ్లిక్ ఏం కావాలంటే డ్రైనేజు, రోడ్డు, వీధి దీపాలు ఉంటే మనల్ని ఎవ్వరు కూడా అడగరు, డిస్టర్బెన్స్ చేయరు. వాళ్ళకి కావాల్సింది అది. మనం అది ఇచ్చినాం అనుకో, వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు. సో ఒక మంచి ఇదే విధంగా అంబటిపల్లి, నెక్స్ట్ అంబటిపల్లిలో కూడా నిజానికి చాలా రోజులు గెలిచిన తర్వాత కొంతమందిని అడిగిన, రండి పోదాం మాట్లాడదామంటే కొంతమంది సుముఖంగా రాలేకపోయారు, అంటే గ్యాదరింగ్ రాలేకపోయారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సీసీ రోడ్లు కావాలి, బీటీ రోడ్డు కావాలి. అది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ముందర ఇక్కడికి 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే కొన్ని సీసీ రోడ్లు అంబటిపల్లి కానీ, బీటీపల్లి కానీ, డబల్ బెడ్రూమ్ కానీ శాంక్షన్ చేయడం జరిగింది. అవి ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ తర్వాత సీసీ రోడ్లు నిర్మాణం అనేది జరుగుతుంది. సో ఫైనల్గా ఓటింగ్ సంబంధించి స్థానికంగా దేవుటిపల్లి గ్రామస్తులకు సో వార్డ్ మెంబర్స్ అందరికి ఏం చెప్పదలుచుకున్నారు నా ఫైనల్గా? ఎవరు నిజాయితీ ఉంటే వాళ్ళని ఎన్నుకోండి, ఈ పార్టీ ఆ పార్టీ అని నేను నిజాయితీగా నిక్కచ్చిగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఎన్నుకోండి. మా ఊర్లో ఇప్పటికి కూడా మా ఊరు కానీ, ఊరు మీన్స్ వార్డ్లా ఒక 15-20 ఇండ్లు లేవు, నిజంగా నిరుపేదలు, స్థలాలు లేవు, కట్టుకునే స్తోమత లేవు. వాళ్ళకి కూడా ఇండ్లు ఒకవేళ ఎమ్మెల్యే గారు దయదలిస్తే ఏమైనా ఇక్కడ డబల్ బెడ్రూమ్ మిగిలి ఉంటే వాళ్ళకి ఆ ఇల్లు ఇప్పించాలని విశ్వ ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అంబటిపల్లిలో వచ్చేసి దేవుటిపల్లిలో వచ్చి అదైతే ఇండ్లు ఇవ్వాలి. ఒకవేళ ఉంటే ఆయనతో సఖ్యత ఉండి ఏదైనా సరే గెలిచిపోయి కొట్లాడాను. నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గర కొట్లాడదలుచుకోలేదు. నేను ఏది ఉన్నా కూడా సామరస్యంగానే మాట్లాడతా, సామరస్యంగానే అడుక్కోవడం అనేది తెలుసు కానీ ఫైట్ చేయడం లేదు, ఫైట్ చేసే అవసరం నాకు లేదు. ఎందుకంటే రిక్వెస్టింగ్లోనే పోతా. నాకు వాళ్ళకి ఇండ్లు కావాలి, సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి, సీసీ రోడ్లు కూడా ఎలక్షన్ తర్వాత అవుతాయి. ఇంకా వీధి దీపాలు అంటే అవి చిన్నవి, అవి మనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒకటి ఖచ్చితంగా ప్రైమరీ స్కూల్ కానీ, తర్వాత అంగన్వాడీ కేంద్రాలు కానీ ఇవి ఖచ్చితంగా నిర్మించుకునేంత వరకు నేనైతే ఆయన వెంబడి వదలను. అది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. డెవలప్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఈ 2 ఏళ్లలో స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు? మొట్టమొదటిగా డబుల్ బెడ్రూమ్ నుండి దేవుటిపల్లికి స్కూల్ విద్యార్థులు కానీ ఏదైనా అంటే ఉద్యోగం చేసుకోవడానికి మహబూబ్నగర్ కానీ, జడ్చల కానీ ట్రైన్ సౌకర్యం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఒక ఎఫ్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, దాన్ని ఒక 2 సార్లు ఆయన ప్రత్యేకంగా చూపించడం జరిగింది. డీకేఆర్ గారితో కలిసిండు, మాట్లాడిండు, ఒకసారి పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది, అదొకటి శాంక్షన్ చేయడం జరిగింది. రెండో విషయము, ఈ రోడ్లు చాలా ఇబ్బందిగా ఉండే, ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పడం, అతను వచ్చి మనకి చెప్పడం, దాని నుంచి కూడా మనం మట్టి ఇక్కడ కానీ అంబటిపల్లిలో కానీ ఆ వర్క్ చేయడం కూడా జరిగింది.
వాటర్ ప్లాంట్ కూడా సుమారుగా 1.5 year ప్రాబ్లం ఉండే, దాన్ని కూడా రిస్క్తో ప్లాంట్ రిపేర్ చేయించడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ డబ్బులు కొన్ని వచ్చినా మన సొంతం కూడా కొంత ఖర్చు పెట్టుకొని దాన్ని కూడా చేసి పబ్లిక్కి స్వచ్ఛమైన RO వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉచితంగానే పవర్ సప్లై ప్రాబ్లం ఉండే ఊర్లో, పవర్ కన్జంప్షన్ తక్కువ ఉండే. సో దాన్ని ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయడం కానీ, ఒక లైన్ ఎక్స్టెన్షన్ చేయడం కానీ, కేబుల్ చేంజ్ చేయడం కానీ, దాని నుంచి ఒక ప్రత్యేకమైన లెటర్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ గారు కలవడం జరిగింది. దాన్ని కూడా వర్క్ చేస్తున్నారు. త్వరలో కంప్లీట్ అవుతుంది. ప్రభుత్వం వచ్చినాక సన్నబియ్యడం రావడం కానీ, రేషన్లో కొత్త రేషన్ కార్డు రావడం కానీ, ఇవన్నిటికీ ఇంకా చాలా వర్కులు కూడా శ్రీకారం చుట్టడానికి ఉన్నది. ఎమ్మెల్యే గారు వస్తాడు. ఖచ్చితంగా అన్ని వర్కులు, అన్ని అభివృద్ధి ఈ 3 సంవత్సరాల్లో దివిటిపల్లి అనేది మహబూబ్నగర్లో నెంబర్ 1 చేసి ఖచ్చితంగా తీరుతాం. సో ఇది ఏదైతే శివప్రసాద్ రెడ్డి గారి మాటల్లో స్థానికంగా అయితే స్థానిక సమస్యల పట్ల సో ఇప్పటివరకు వారు చెప్పినట్టు ముఖ్యంగా ఏదైతే ప్రైమరీ హెల్త్ సెంటర్ గురించి కావచ్చు, రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, త్రాగునీటి సమస్యల గురించి కావచ్చు, ఇక్కడ ఒక ప్రైమరీ స్కూల్ పెడదామని చెప్పేసి అంటే ఎంతసేపు జనాలపైన వాళ్ళకున్న సమస్యల పట్ల గతంలో వారు చిన్నప్పటి నుంచి ఇక్కడ పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన వారికి ఉన్నది కాబట్టి సో వారు రేపు ఒకవేళ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పార్టీ లైన్ కూడా ఎక్కడ క్రాస్ చేయను, పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో డివిజన్ నుంచి ఓటు వేయబోయే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేయాలి. చదువుకున్న వ్యక్తి ఎవరు, రాజకీయాల్లో ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి సో అధికారులతో కావచ్చు, ఎమ్మెల్యే గారితో కావచ్చు, అధికార పార్టీతో కావచ్చు, మంచి రిలేషన్స్ బాండింగ్స్ ఎవరికి ఉన్నాయి, ఎవరు వారితో మాట్లాడి తీసుకురాగల శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి, వీటన్నిటిని ఆలోచన చేసి జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్లు డివిజన్ 4 నుంచి ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసి రేపు కార్పొరేటర్ అనే సీటులో సరైన వ్యక్తిని, సమర్థవంతమైన వ్యక్తిని మనం కూర్చోబెట్టినప్పుడు డివిజన్ అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కొంచెం ఏమరపాటుగా మాయమాటలు కావచ్చు, ఈ మత్తెక్కిచ్చే మందుకు బానిసైపోయి అటు ఇటు చేసిన నెక్స్ట్ 5 సంవత్సరాలు ప్రస్తుత పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడుతాం. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటుతో సరైన వ్యక్తిని కార్పొరేటర్ సీట్లో కూర్చోబెట్టి డివిజన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.